ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వ్యక్తి నిర్మాణం నుండే దేశ నిర్మాణం జరుగుతుందని, భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉందని, అందుకే యువత దేశభక్తి అలవర్చుకుని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి కృషి చేయాలన్నారు వివేకానంద విద్యా సంస్థల అధినేత ఓమి రఘురాం. నేడు వివేకానంద విద్యా సంస్థలలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి రఘురాం చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరింపజేశారు. దేశభక్తి అంటే ఎవరి పని వారు బాధ్యతగా పూర్తి చేయడమేనని, స్వాతంత్ర సాధనకు ప్రాణాలు అర్పించిన మహనీయుల జీవితాల ఆదర్శంగా తీసుకోవాలని ఓమి రఘురాం కోరారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Freedom in the mind, faith in the world, pride in our souls. The flag will be national on this Independence Day. Good morning, everyone. Today we have gathered here to celebrate a very special occasion, the Independence Day of our country. Flag salute. Honor. దేశభక్తి పనిని వాళ్ళు చక్కగా పని పూర్తి చేసుకొని చక్కగా ముందుకు వెళితే అదే దేశభక్తి. ఎవరు కూడా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు, బాధ్యతగా ఉండాలి. ఆడపిల్లల దగ్గర మనం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల పట్ల ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. హాస్టల్లో మనం ఉంటున్నామనంటే హాస్టల్కి సంబంధించినటువంటి వస్తువు మందని భావించగలగాలి. తల్లిదండ్రులను ప్రేమించ అలవాటు చేసుకుంటే అది దేశభక్తి. అలా కనుక మన జీవనాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. మీకంటూ ఒక చక్కటి జీవితం ఉంటుంది, కుటుంబం ఉంటుంది. కుటుంబ నిర్మాణమే ఒక గ్రామం అవుతుంది, గ్రామ నిర్మాణం ఒక రాష్ట్రం అవుతుంది, రాష్ట్ర నిర్మాణం ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా ఎండగా ఉంది. అయితే అయిపోయింది. ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాకుండా ఈ మహనీయుల యొక్క చరిత్రలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒక్కరోజు కనుక చేయగలిగితే మనమేంటో, మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామనంటే, చక్కగా చదువుకుంటున్నామనంటే ఆ మహనీయుల త్యాగ ఫలాలు నువ్వు కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఉండాలి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆధునికత అనే పేరుతో మన అందరం కూడా రకరకాలైనటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నాం, తయారవుతూ ఉన్నాం. ఆధునికత ప్రపంచ మన
కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించేటువంటి ప్రయత్నం, అందరూ అడిగేటువంటి ప్రశ్నని నువ్వు డిఫరెంట్గా రాసేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఆధునికత అంటే, క్రియేటివిటీ అంటే. అటువంటి ప్రయత్నం కనుక చేస్తే మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, మరి ఈ ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క దేశభక్తిని చాటిన మీరందరూ కూడా ఎప్పుడూ మనసులో దేశభక్తిని నింపుకొని ఈ దేశ నిర్మాణం కోసం, ముఖ్యంగా కుటుంబ తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ప్రేమని అదేవిధంగా కొనసాగిస్తూ మీరు చక్కగా ఉన్నతిగా వెళుతూ కుటుంబ ఉన్నతికి పాటుపడాలని, అలాగే దేశ అభివృద్ధితో మీతో పాటు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఎంపీడీఓ గారు కానీ ఇతర అధికారులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Salute! Order! Salute! Order! Salute! Order! జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సస్యామల సుశ్యామలాంచల జయ వసంత కుసుమలత లలిత చలిత చూర్ణగుండ జయ మదీయ హృదయాశయ దాక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశయ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.